నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో కల్కి మూవీ రిలీజ్ అయినప్పుడు కర్ణుడి పాత్ర పైన ఎన్నో విమర్శలు వచ్చాయి. అలాగే రీసెంట్గా నాగశ్విన్ గారు చేసిన ట్వీట్ గురించి కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు కర్ణుడి అనే పాత్ర నెగిటివా పాజిటివా, అసలు ఈయన ఎంత బలవంతుడు అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఈ నాగశ్విన్ గారు రీసెంట్గా ట్వీట్ చేశారు. వివేక్ దేబ్రాయ్ రాసిన మహాభారతాన్ని అంటే దాన్ని చెప్తూ కర్ణుడి ముందు ఎవరు నిల్చోలేరు, ఎంతో బలవంతుడు, కృష్ణుడైనా అర్జునుడైనా నిలబడలేరు అని అన్నారు. అంటే ఇది ఎంతవరకు నిజం సార్? నాగాశ్విన్ గారు రాసింది సినిమా రామాయణం అనమాట. సినిమా భాగవతం అంటాం, సినిమా భారతం. ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు కూడా రావణాసురుణ్ణి హీరో కింద చూపించి సినిమాలు చాలా వచ్చినాయి. అలాగే కీచకుడు, పరమ నీచుడు కీచకుడు, అతన్ని కూడా హీరో కింద చూపించి తీసిన సినిమాలు ఉన్నాయి. దుర్యోధనుణ్ణి అలా దానవీర సూరకర్ణలో హైప్ చేస్తారు. అవన్నీ సినిమా కోసం అనమాట. అలాగే నాగాశ్విన్ గారు కూడా ఆయనేమి మామూలుగా సినిమా డైరెక్టర్ కాబట్టి వాళ్ళు సినిమాటోగ్రఫిక్స్ పల్స్ జనాలకి ఎక్కువ కలెక్షన్ రావాలా, ఎక్కువ చక్కగా సంతోషపడాలా, ఈ రకంగా రంజింపజేయడానికే తప్ప వాస్తవాలతో అంత పెద్దగా పని ఉండదు. ఇప్పుడు మన రాధాకృష్ణ సీరియల్లో కూడా ఇప్పుడు వచ్చేటటువంటివి చాలామంది మేము ఇవి కల్పితాలు అని వేస్తారు, కొన్ని హైప్ చేస్తాం. సో అసలు వాస్తవాలు అనేటటువంటిది కేవలము వేదవ్యాసుల వారు రాసినటువంటి మహాభారతం, వేదవ్యాసులు రాసినటువంటి భాగవతం, మహాపురాణమే ఆధారం. ఇది మహాభారతంలో వస్తుంది. మహాభారతంలో మనము ఈ యొక్క కర్ణుడు ఒక హీరో కాదు, కానీ సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. కానీ అర్జునుడంతా సమానమైనటువంటి బలవంతుడు కాదు. ఎలా అంటే ఆయన పూర్వజన్మలో సహస్ర కవచుడు అనేటటువంటి రాక్షసుడు. ఆయన పేరు దంభోద్భవుడు. దంభం చెప్పకరా అంటావంటే కోతలకు వస్తాడు చూసావా, దంభోద్భవుడు. కోతలు ఎక్కువకి వస్తారు. అర్జునుడు చాలా డీసెంట్ పర్సన్. అర్జునుడు ఏంటంటే ఆయన టైం వేస్ట్ చేసుకోకుండా ఆయన వాళ్ళ తాత అయినటువంటి వేదవ్యాసుల వారు గారు చెప్పారు కాబట్టి ఈ యొక్క వనవాసం టైంలో తపస్సులు చేసుకో, మహాపురుషులను కలుసుకో అంటే గురువులను కలుసుకునేవాడు. వెళ్ళి తపస్సు చేసుకుని ఇంద్రకీలాద్రి పర్వతం, మన బెజవాడ ఎక్కడో కాదు, మన బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో పైన తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు, టైం వేస్ట్ చేయొద్దని వాళ్ళ తాతయ్య చెప్తే. ఈ కర్ణుడు ఏం చేసేవాడంటే వీళ్ళందరితో కూర్చొని ఎవడెవడు కలి అవతారం అయినటువంటి దుర్యోధనుడు, దుష్ట చతుష్టయం అంటాం, అతను, దుశ్శాసనుడు, శకుని, వీళ్ళతో కలిసి ఇలా చేసేద్దాం, పాండవులను అలా చేసేద్దాం, నేను ఇంత గొప్ప అంత గొప్ప అని కోతలకు వస్తాడు. ఎందువలన కుట్రమైనటువంటి ప్లాన్లు వేస్తారు వీళ్ళు నలుగురు కలిసి. ఎందువలన అతను కోతలు కోసే లక్షణం వచ్చిందంటే పూర్వజన్మ వాసనను బట్టి వస్తుంది. పూర్వజన్మలో కర్ణుడు ఎవరు? దంభోద్భవుడు, దంభాలు చెప్తాడు. అయితే ఈయనకి 1000 సహస్ర కవచుడని పేరు ఎందుకు వచ్చినాయంటే సహస్ర కవచాలు ఉండేవి, ఎవ్వరూ చంపలేరు అతన్ని. అటువంటిప్పుడు ధర్మాత్మలైనటువంటి ఋషివర్యులైనటువంటి భగవంతులైనటువంటి నరనారాయణ మహర్షులు ఇద్దరు కూడా ఈ యొక్క కవచాలని త్రుంచేయడం కోసం వాళ్ళు వచ్చారు. ఇతనికి సహస్ర కవచాలు ఎలా వచ్చినాయి? ఈ రాక్షసుడైనా కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధించి తపస్సు చేసి సూర్యుని వల్ల 1000 వచ్చేసినాయి. 1000 వస్తే అప్పుడు నరనారాయణులు ఏం చేస్తారంటే ఒక్కొక్క సంవత్సరము యుద్ధం ఒకళ్ళు చేస్తారు. చేసి ఈ 1 year నరుడు యుద్ధం చేస్తున్నాడు అనుకో, నరమహర్షి, నారాయణుడు తపస్సు చేస్తూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆల్టర్నేట్ ఇయర్ నారాయణుడు యుద్ధం చేస్తే నరుడు తపస్సు చేస్తాడు, అర్జునుడు తపస్సు చేస్తాడు. ఈ విధంగా వాళ్ళు 999 కవచాలని అతను నాశనం చేసేస్తారు. తొలగించిన తర్వాత ఒక కవచం మిగిలిపోయింది. అప్పుడు ఆ రాక్షసుడు భయపడిపోయి అతను సూర్యభగవానుడిలో దాక్కుంటాడు. సూర్యుడు ఏం చేశాడు, ఇంకా తప్పదు కదా, నా కోసం తపస్సు చేశాడని చిన్న బాలుణ్ణి చేసి అతను తనలో దాచుకుంటాడు. ఆ బాలుణ్ణి కుంతీదేవికి ఇస్తాడు. ఇలా పారిపోయిన వాడు ఎలా హీరో అవుతాడమ్మా? ఇలాగా ఇప్పుడు నరనారాయణ మహర్షులు, నరుడు ఎవరు? అర్జునుడు. నారాయణుడు ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి కృష్ణుడిగా వచ్చారు, తపస్సులు చేసుకుని వచ్చారు, పరోపకారం కోసం, దీనికి లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చినటువంటి మహానుభావులు. ఈయనేమో ఇక్కడ తపస్సు చేశాడు, సహస్ర కవచాలు సూర్యుడిచ్చాడు, కానీ దంభం పెరిగి గర్వం పెరిగి లోకాలను పీడిస్తుంటే
అప్పుడు ఈ నరనారాయణుల చేతిలో 999 కవచాలను తొలగించారు వాళ్ళు. అప్పుడు ఇంకో ఒక్క కవచంతో పారిపోయాడు. అది కర్ణుడి యొక్క ధైర్యం, సాహసం. అంటే అంత అతను కూడా వీరుడే, కానీ ఇన్ని 990 సంవత్సరాలు యుద్ధం చేశారు, కానీ మొత్తం మీద పారిపోయింది అర్జునుడా లేకపోతే కర్ణుడా? ఇక్కడే తెలుస్తుంది కదా. నాగాశ్విన్ గారు ఏంటంటే సినిమా ఎలిమెంట్స్ కోసం అలా చేస్తారు సినిమా వాళ్ళు. కాబట్టి వాళ్ళేం పాపం ఆధ్యాత్మికవేత్తలు కాదు, వాళ్ళేం గురువులు కాదు. సినిమా బాగా ఆడాలా, ప్రజలు చప్పట్లు కొట్టాలా, దానికోసం అనమాట. సో ఘటోత్కచుడి పైన యూజ్ చేసిన ఆయుధం, శక్తి ఆయుధం ఏంటి సార్ అది కర్ణుడు? ఇప్పుడు అర్జునుడి యొక్క క్వాలిటీని చెప్పడం కూడా ఇదొక సందర్భం. వీళ్ళు కర్ణుడు ఇప్పుడు ఈ జన్మలో ఎలా పుట్టాడు, కుంతీదేవికి ఇచ్చాడు సహస్ర కవచాలు, సహస్ర కవచం వచ్చింది కదా, ఒక కవచం వచ్చింది, కవచ కుండల సహజ కవచ కుండలాలతో పుట్టాడు. కుండలాలు, కవచం అంటే ఇక దానికి ఎవరు తొలగించలేరు, అందువలన అది కష్టం. అందుకని ఇంద్రుడు ఏం చేస్తాడంటే తన అంశతో పుట్టినటువంటి అర్జునుడిని జగదేక వీరుని చేయాలి, మరి దేవతల రాజు కదా ఆయన, ధర్మంని గెలిపించాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవతలందరూ కూడా ఎప్పుడూ ప్లాన్ చేస్తూ ఉంటారు. దాంట్లో కొంచెం కుట్రలు ఉంటాయి, తప్పవు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే, అరే బాబు వీడు కవచకుండలాలున్నాయి, మా అబ్బాయి గెలవలేడు అర్జునుడు, అందుకని ఈ కవచకుండలాలు పీకి పడేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇతను మరి ఆ దుర్యోధనుడు వాళ్ళతో కలిశాడు కదా, అందుకోసం ఆయన ఏం చేస్తాడంటే ఒక బ్రాహ్మడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి నీ దానం కర్ణుడు కదా అయినా, ఎంత గొప్ప దానం అంటే మామూలు దానం కాదు, ఆయనకి సహజ లక్షణం అది. అందుకని ఆయన నీ కవచకుండలాల్ని నీకు ఇచ్చేసేయని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, అంతకంటే ముందు సూర్యుడు వచ్చి వార్నింగ్ ఇస్తాడు. సూర్యుడు వచ్చి ఏం చెప్తాడంటే, రేపొద్దున్న ఇంకొంచెంసేపు రాబోతున్నాడు, ఇంద్రుడు రాబోతున్నాడు, నువ్వు ఇవ్వకు నాయనా అని చెప్తే, చిచ్చి నా వ్రతంలో లేదది, అడిగిన వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది లేదు, నేను ఇచ్చేస్తాను డాడీ అని చెప్తాడు. నిజంగానే ఆయన వెళ్ళిపోయిన నెక్స్ట్ నిమిషంలో ఇంద్రుడు వస్తాడు, అడుగుతాడు, ఆయన కవచకుండలాలు చీల్చేసేలాగా ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇంద్రుడు ఏమనుకుంటాడంటే, అబ్బా నా కొడుక్కి మంచిగా పీడ పోయింది, ఇంకో నా కొడుకే విజయం అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ అబ్బాయికి చెప్తాడు ఇంద్రుడు, ఎవరికి, అర్జునుడికి. వెళ్ళి నాయన ఇంక నీకేం ప్రాబ్లం లేదంటే అతనెంత బాధపడతాడు. ఇక్కడే అర్జునుడి క్యారెక్టర్ తెలుస్తుంది. అర్జునుడు ఏమంటాడంటే, ఎంత పని చేసావు తండ్రి, తప్పు, ఒక బలహీనుడి మీద నేను యుద్ధం చేసి మోసంతో నా కవచకుండలాలు తీసేసి, ఒక బలహీనుడు స్పర్ధయేవ వర్ధతే విద్య, ఇద్దరి మధ్య పోటీ ఉండాలి, అందువలన ఇద్దరు సమానమైనటువంటి పరాక్రమవంతులై ఉండాలి, అప్పుడు దెబ్బకి దెబ్బ అని ఉంటుంది. ఇంద్రుడు ఆయనకు తెలుసు, అర్జునుడికి తెలుసు ఎవరు కర్ణుడు తనకు సమవుజ్జి అని, అలాగే అర్జునుడు సమవుజ్జి అని కర్ణుడికి తెలుసు. అయితే సమవుజ్జి ఉండాలి, నువ్వు ఎంత పని చేసావు, ఒక బలహీనుడి మీద యుద్ధం చేశానని చరిత్ర నన్ను చెప్పుకుంటుంది, బలహీనుడిని చేసి చంపావని, తప్పు చేసావు అని చెప్పేసి ఆయనే రికమెండ్ చేస్తాడు, వెళ్ళి నన్ను చంపే ఆయుధాన్ని ఇవ్వు అని రికమెండ్ చేస్తాడు అర్జునుడు. అంటే తన చావుకు తానే ముహూర్తం పెట్టుకున్నాడు అర్జునుడు, అంత గొప్పవాడు అర్జునుడు. అప్పుడు ఆయన వచ్చేసి ఇంద్రుడు ఏం చేస్తాడంటే వాసవి శక్తి అనేటటువంటి ఒక ఆయుధాన్ని ఇస్తాడు. ఈ ఆయుధం ఇంద్రుడి దగ్గరే ఉంటుంది. ఈ ఆయుధాన్ని శక్తి ఆయుధం అని అంటాం. అది ఒక్కసారే ప్రయోగించాలి, ఎవరి మీదైనా సరే. ఒక్కసారే ప్రయోగిస్తే అది ఒక ప్రయోగం అయిపోయింది అనుకో, మళ్ళీ ఇంద్రుడికి చేరిపోద్ది, ఇంక మళ్ళీ రెండోసారి ప్రయోగించడానికి కుదరదు. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేస్తాడంటే, కర్ణుడు ఈ ఆయుధాన్ని, శక్తి ఆయుధాన్ని అర్జునుడిని చంపడం కోసమే పెట్టుకుంటే ఇదంతా కృష్ణుడికి తెలుసు కదా, అర్జునుడు ధర్మం కోసం పోరాడుతున్నాడు, మరి కర్ణుడేమో అధర్మం వైపు ఉన్నాడు. ఎవరిని రక్షిస్తాడు? దేవుడు, పరమాత్మ, కృష్ణుడు ధర్మాన్ని. అందువలన అప్పుడు ఏం చేస్తాడంటే, ఈ ఆయుధాన్ని ఏమైనా సరే తీసి పడేద్దాం, ఇది కూడా ఖర్చు చేయించేద్దాం, అప్పుడు అర్జునుడు సేఫ్ సైడ్ అని. అప్పుడు దాకా కృష్ణుడు ఏమి హ్యాపీగా ఏం ఫీల్ అయిపోవట్లా, ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఒక్కొక్క అడ్డంకుల్ని తొలగించుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఈ ఘటోత్కచుడిని దింపుతాడు, భీముడి కుమారుడైనటువంటి ఘటోత్కచుడు. అతనికి రాత్రిపూట విపరీతమైన బలం, రాక్షసులకి హిడింబి భీముడికి పుట్టాడు. అతను వచ్చి మొత్తము సగం సైన్యాన్ని ఆయన నాశనం చేసేసి అంత లెవెల్లో చేస్తుంటే, వీడబడరా బాబు అని చెప్పి దుర్యోధనుడు కంగారు పడిపోయి వేసే ఆయుధం వేసేయంటే, శక్తి ఆయుధం వేసేయంటే, కర్ణుడు ఏమంటాడు, ఇది నేను అర్జునుడి కోసం రిజర్వ్ చేశాను, నేను వేయను, ఉంచుతానన్నాడు. లేదు నువ్వు వేసేసారా బాబు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామంటే అప్పుడు ఆయుధాన్ని వేసేసాడు. వేసేసినప్పుడు ఆయుధం ఏమైంది, అర్జునుడు ఘటోత్కచుడు చనిపోయాడు. ఒక మహావీరుడిని కోల్పోయినా ధర్మాత్ముడైనటువంటి అర్జునుడిని మనం దాచుకున్నాము అని చెప్పేసి రక్షించాను అనే తృప్తి కృష్ణుడికి ఉంది. అందువలన ఇక్కడ బ్రాడ్ మైండ్ లేదు కర్ణుడికి. ఏది తనకు కనుక అవకాశం రెండోసారి కనుక ఉండుంటే వేసేద్దుడేమో,
అయితే అతనికి మళ్ళీ ఈ యొక్క నిజంగానే కనుక అతనికి బ్రాడ్ మైండ్ ఉంటే ధర్మం వైపే ఉంటాడు కదా. పరమాత్మ సాక్షాత్తు కృష్ణుడే అటువైపు ఉన్నప్పుడు అతను నాకు ఆబ్లిగేషన్స్కి ఎవరు లొంగరు. అంటే అప్పుడు నాకు రాజ్యాన్ని ఇచ్చాడు, నాకు అంగరాజ్యాన్ని ఇచ్చాడు, నన్ను రాజుని చేశాడు, నాకు గౌరవాన్ని ఇచ్చాడు అని చెప్పి ఎవడైనా అధర్మం వైపు ఉంటాడా? ఉండడు ఎవడు కూడా. అందువలన ఈ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఉన్నాడో అతను అధర్మం కింద లెక్క. అటువంటి క్యారెక్టర్ని తీసుకొచ్చి నాగాశ్విన్ గొప్పగా చూపించడం వల్ల యూత్ పాడైపోయి వాళ్ళ వాట్సాప్ స్టేటస్ల్లోనూ అక్కడ హీరో కింద కర్ణుడిని చూపించడము, ఇంకా ఎక్స్ట్రీమిటీకి వెళ్ళి చూపించాడు నాగాశ్విన్. కృష్ణుడి కంటే కూడా అర్జునుడి కంటే గొప్ప, అర్జునుడు కృష్ణుడిని నిలవలేడు. అసలు ఇది చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్, చాలా తప్పు. కృష్ణుడి జోలికి వెళ్తే ఎవరు ఊరుకోరనమాట నాగాశ్విన్ని. అందుకే ఇప్పుడు ఎలా అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భీష్ముడు యుద్ధం చేసేటప్పుడు అధర్మం వైపు సగం సైన్యాన్ని చంపేస్తుంటే కుప్పించి ఎగిసిన కాళీలాగా ఆ యొక్క అర్జునుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే తన రథం మీద నుంచి దూకేసి ఈ భీష్ముడికి ఇదంతా అర్థం కాదు. అర్థం కాక బాణం వేస్తాడు, ఏదో చిన్న పొల్ల. ఆ బాణం వేస్తే పరమాత్మ అయిన కృష్ణుడు ఏమంటాడంటే దగ్గరికి రావు. ఏంటి నేను వేసిన బాణాలు నీ దగ్గరికి రావట్లేదు అంటాడు. నువ్వు అనుకునే కృష్ణుడిని అనుకున్నావురా యూజ్లెస్ ఫెలో, ఈ విశ్వాన్ని పరిపాలించేవాడిని నేను, నిన్ను చంపడానికి సుదర్శన చక్రం కూడా అవసరం లేదు, ఈ బండి చాలు, బండి చక్రం చక్రం చాలు, ఇది విసిరేస్తే నువ్వు చస్తావు. నీకు గంగాదేవి ఇచ్చామరణాన్ని ఇచ్చుండొచ్చు నీ తల్లి, ఏమని నువ్వు కోరుకున్నప్పుడు చావు వస్తుందని. అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ అంటే విశేషాధికారాలు, కృష్ణుడు అనేటటువంటి నా యొక్క విశేషాధికారాల తర్వాత నిన్ను ఏ వరం అవసరం లేదు లేపి పడేస్తానంటాడు. యూ విల్ బి కిల్డ్ విత్ దిస్ ఆర్డినరీ వుడ్ అంటాడు. అంతే ఆ సినిమాలో పట్టుకొని నాగాశ్విన్ సుదర్శన చక్రంతో కూడా కృష్ణుని చంపలేడు అన్నాడంటే నాగాశ్విన్కి ఇది ఆ సినిమా హైప్ చేయాలనే ఆలోచన తప్ప ఈ యొక్క మినిమం ఎథిక్స్, మినిమం సినిమాల్లో ఉండేటటువంటి ప్రమాణాలను, పురాణాల్లో ఉండే ప్రమాణాలను పాటించాలన్నటువంటి జ్ఞానం కూడా కొంచెం కూడా లేదు. తప్పు, అట్లా చేయకూడదు. ఎందువల్లంటే సినిమా ఆడించవచ్చు, అర్జునుడిని హైప్ చేసుకో, నువ్వు ఉన్నదే చెప్పు, రియాలిటీ చెప్పు. సో ఈ రకంగా ఈ యొక్క కర్ణుడిలో ఒక గొప్పతనం ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడిని మెచ్చుకుంటున్నప్పుడు అర్జునుడు ఒకసారి అడుగుతాడు, ఎందుకు కృష్ణ బావా నువ్వు మెచ్చుకుంటున్నావంటే ఏమంటాడంటే ధర్మరాజుకు కూడా దానం చేసే గుణం ఉంది, కర్ణుడికి కూడా దానం చేసే గుణం ఉంది, ఇద్దరిలో నువ్వు కర్ణుడిని ఎందుకు మెచ్చుకుంటున్నావు అని అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సరే కొన్ని రోజులు ఆగు చెప్తానంటాడు. ఒక రోజున విపరీతమైన వర్షం వచ్చేస్తుంది 10 రోజుల నుంచి. ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాడంటే అయ్యా వుడ్ ఇవ్వండి, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, మంచి బ్రహ్మాండమైనటువంటి తడవనటువంటి చెక్కలు ఇవ్వండి అని అంటే ధర్మరాజు మొత్తం ఊరంతా ఎతికిచ్చి మొత్తం 10 రోజుల నుంచి వర్షం వస్తుంది, నేను అన్ఫిట్, నేను నీకు ఇవ్వలేకపోతున్నాను, క్షమించండి అంటాడు. అదే కర్ణుడి దగ్గరికి ఆ బ్రాహ్మణుడు వెళ్ళినప్పుడు కర్ణుడు నిమిషం కూడా ఆలోచించకుండా తన కిటికీ తలుపుల్ని పడగొట్టిచ్చేసి కమాన్ టేక్ డూ ద యజ్ఞ అన్నాడు. ఈ విషయంలో గొప్పవాడు కర్ణుడు, కానీ పరాక్రమ విషయంలో కాదు, ఔదార్యంలో కాదు, బ్రాడ్ మైండెడ్లో కాదు. అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోయారు. సో అంతకు ముందు కర్ణుడి చేతిలో ఎవరైనా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయా సార్? కర్ణుడే ఓడిపోయాడు. ఎవరి చేతిలో? చిత్రాంగదుడు అనేటటువంటి ఒక గంధర్వుడి చేతిలో ఓడిపోయాడు. ఇప్పుడు ఒక గంధర్వుడు ఏం చేస్తాడంటే దుర్యోధనుడిని వీళ్ళని తీసుకుని వీళ్ళంతా కూడా విరాట పర్వంలో యుద్ధం జరుగుద్ది. యుద్ధం జరిగినప్పుడు మామూలు యుద్ధమే కదా అనుకొని ఇతను గంధర్వుడు లాక్కొస్తుంటే, గంధర్వుడు తీసుకెళ్ళిపోతుంటే కర్ణుడు వెళతాడు, నేను విడిపించుకొస్తాను దుర్యోధనుడిని అని. గంధర్వుడి చేతిలో కర్ణుడు ఓడిపోతే అప్పుడు పాండవ మధ్యముడైనటువంటి మన అర్జునుడు హీరో వెళ్ళి లీలగా గంధర్వుడిని ఓడించేసి తీసుకొస్తాడు. అంతేకాదు విరాట పర్వంలో ఏం చెప్పబడి ఉందంటే ఈ యొక్క గోవుల్ని ఎత్తుకుపోతారు, గోగ్రహణం చేసినప్పుడు ఈ యొక్క భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు ఇంతమంది గ్యాంగ్ వెళితే బృహన్నలుగా అవతరించినటువంటి ఈ యొక్క అర్జునుడు ఏం చేస్తాడంటే వనవాసం చేసుకుంటూ వాళ్ళ వనవాసం చెడగొట్టేయాలా, ఈరోజు అజ్ఞాతవాసం లాస్ట్ రోజు ఇది చెడగొట్టేయాలా అని చెప్పేసి వీళ్ళు కుట్రతో కర్ణుడు వీళ్ళందరూ వెళితే అప్పుడు ఏం జరిగిందంటే ఈయన ఒంటరిగా వచ్చి ఆయన విరాట్ మహారాజు, ఆయన విరాట్ నగరం మహారాజు గారి కుమారుడైనటువంటి ఉత్తర కుమారుడు
కోతల రాజు అనమాట. కోతలకు వస్తాడు. కోతలకు వస్తుంటే బృహన్నల అర్జునుడు ఒక శిఖండి వేషంలో ఉంటాడు. ఆ యొక్క అర్జునుడు ఉర్వశి శాపం వల్ల అతను బృహన్నలుగా వచ్చి ఒంటరిగా వచ్చి మొత్తం ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని, కృపాచార్యుని, కర్ణుని అందరినీ ఓడగొట్టేస్తాడు. ఇంకా కర్ణుడు ఏం వీరుడు అర్జునుడి ముందు. కాబట్టి ఇవన్నీ కూడా సినిమాటిక్ గ్రాఫిక్స్ అనమాట. నాగార్జున ఆయన తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్ అది తప్ప అర్జునుడి ముందు అసలు కర్ణుడు నిలవలేడు. ఓకే సార్, అలాగే మీరు ఇందాక అన్నట్టు అర్జునుడి దగ్గర కర్ణుడి వీరత్వాన్ని కృష్ణుడు కొన్ని పొగిడిన సందర్భాలు ఉన్నాయన్నారు. సో ఇంకా ఏమైనా పొగిడిన సందర్భాలు ఉన్నాయి? తప్పకుండా ఉంది. ఎందువల్లంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏమడుగుతాడంటే అర్జునుడిని అస్తమాను కూడా కర్ణుడిని పొగుడుతుంటే అర్జునుడు బాధపడతాడు. ఏది వీరత్వంలో పొగడలేదు కృష్ణుడు, దానగుణంలో పొగిడాడు. ఫస్ట్ ఈ యుద్ధం జరుగుతోంది, కర్ణుడు అర్జునుడిది యుద్ధం జరుగుతుంటే ఆ కర్ణుడు మనము అర్జునుడు ఏం చేస్తాడంటే కర్ణుడి పైన యుద్ధం బాణం వేస్తాడు. 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోద్ది కర్ణుడు ఉన్నది. అర్జునుడు వేస్తే కర్ణుడు మీద 4 అడుగులు వెనక్కి వెళ్ళింది. కృష్ణుడు ఏమో శబాస్ అని అండు. కానీ కర్ణుడు రివర్స్లో మళ్ళీ వేయాలి కదా. అర్జునుడి మీద వేసినప్పుడు 2 అడుగులే వెళ్తుంది. 2 అడుగులు వేసినా సరే ఆ కృష్ణుడు ఏమంటాడు, శబాస్ కర్ణ అంటాడు. అంటే ఇదేమిటి, అర్జునుడు కన్ఫ్యూజన్లో పడిపోతాడు. నేను కొడితే నా వీరత్వంతో కర్ణుడి రథం 4 అడుగులు వెనక్కి వెళ్ళింది, వాడు కర్ణుడు వేస్తే నా రథం 2 అడుగులే వెళ్ళింది. ఇదేమిటి, కృష్ణుడు నన్ను మెచ్చుకోకుండా అతన్ని మెచ్చుకుంటున్నాడు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే నువ్వెవడవి వాడేవాడు అసలు, నువ్వొక బోడి వాడొక బోల్లింగం, నువ్వొక బోల్లింగం, మీరిద్దరు ఎవర్రా అసలు, పరమాత్మనైన నేను రథంలో కూర్చుని ఉన్నాను, ఈ మొత్తం విశ్వం అంతా ఒక్క పర్వతమే ఎత్తలేరు ఎవరును, అలాంటి మొత్తం హిమాలయ పర్వతాలు విశ్వాలు ఉన్నటువంటి పరమాత్మ నేనున్నాను. నా కపిధ్వజం ఆ జెండా మీద అర్జునుడి రథం మీద ఉన్నటువంటి దాని మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇద్దరు ఉన్నాం, నువ్వు ఒక్కడివే కాదు, మేమున్న రథాన్ని అంగుళం కూడా కదపలేడు ఎవడు కూడా. అలాంటిది 2 అడుగులు కొట్టగలిగాడంటే అతను కర్ణుడు గొప్ప వీరుడు, గొప్ప వీరత్వం ఉంది, శబాస్ అని అందుకు పొగిడానంటే అప్పుడు అర్జునుడు నోరు మూసుకొని ఉంటాడు. ఈ విధంగా గర్వాలు అర్జునుడికి వస్తాయి, కర్ణుడికి వస్తాయి. ఎవరి గర్వాలు వచ్చినా సరే కృష్ణుడు తీసేస్తా ఉంటాడమ్మా. సో మహాభారతాన్ని చాలా వర్షన్స్లో చాలా మంది రాస్తూ ఉంటారు. సో ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళవి. సో ప్రామాణికంగా ఏది తీసుకోవచ్చు సార్? నో ఇంటర్ప్రిటేషన్స్, ఓన్లీ వన్ ఇంటర్ప్రిటేషన్. వ్యాస భగవానుడు రాసినటువంటి మహాభారతం. దాన్ని ఎవడిష్టం వచ్చినట్టు స్టోరీలు రాస్తానికి ఇది ఏమన్నా కథలోనా లేకపోతే సినిమాలో? అప్పుడు నాగాశ్విన్ ఒకటి రాశాడు, ఇది నాగాశ్విన్ మహాభారతం. టీవీల్లో వచ్చేది చూడు వాళ్ళ మహాభారతం, ఇలా అన్నీ ఉండవు. వాళ్ళు ఏదో దాని మీద కథలు రాసుకుంటారు వాళ్ళు. వాటిని వ్యాఖ్యానాలను కూడా అనం, మనం భాష్యాలను కూడా అనం. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారు, విష్ణు సహస్రం భీష్ముడు రాస్తే చెబితే శంకరాచార్యుల వారు దాని మీద భాష్యం రాశారు, దట్ ఈస్ వ్యాలిడ్. అలాగే లలితా సహస్రము తిరుమేశ్వర్ అనేటటువంటి టెంపుల్లో లలితాంబికాయ గుడి తమిళనాడులో అమ్మవారు తన 1000 నామాలు తాను రాసుకుంటే దానికి భాష్యం ఎవరు రాశారు? భాస్కరాచార్యులు రాశారు, దట్ ఈస్ వ్యాలిడ్. అందువలన ఒకే ఒక్క పురాణం ఉంటుందమ్మా, వేదవ్యాసుడు రాసినటువంటి భాగవతమే మహాభారతమే ప్రమాణం. ఇంకా మిగతా ఎవరు రాసినా ఏ రచయితలు రాసినా ఇది ఏదో ఆ సినిమా చూసి నాగాశ్విన్ సినిమా చూసి ఆహా ఓహో అనుకోవడమే తప్ప, అలా అనుకోవాలి తప్ప ప్రమాణంగా తీసుకోకూడదు. బికాస్ వేదవ్యాసుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం. ఓకే. సో గత జన్మలో ఈ కర్ణుడు అనే పాత్ర రాక్షసుడు అని విన్నాము, అది నిజమేనా సార్? రాక్షసుడే అతను, చెప్పానుగా, సహస్ర కవచుడు, దంభోద్భవుడు, దంభాలు చెప్తాడు అతను. ఆ రాక్షసుడు ఎంత పవర్ఫుల్ రాక్షసుడు అంటే సూర్యనారాయణమూర్తిని ప్రసన్నం చేసుకున్నాడు, తపస్సు చేశాడు. ఆయన 1000 కవచాలు ఇచ్చేశాడు. కార్తవీరార్జునుడికి 1000 చేతులు ఇచ్చాడు దత్తాత్రేయ స్వామి. సూర్యనారాయణమూర్తి 1000 కవచాలు ఇచ్చాడు. ఆ కవచాలతో లోకాలన్నింటినీ మేలు చేయాలి, మేలు చేయకుండా వీళ్ళు హాని చేస్తున్నాడు. హాని చేస్తుంటే శ్రీ మహావిష్ణువుది బాధ్యత అది. అప్పుడు ఈ నరనారాయణులు అనేటటువంటి ఋషులు ఇద్దరు కూడా ఎన్నో సంవత్సరాల తపస్సు చేసుకుంటూ ఒక తపస్సు ఆపకూడదు. ఇక్కడ నరుడంటే అర్జునుడు, నారాయణుడు అంటే కృష్ణుడు. ఈ నరుడు ఏం చేస్తున్నాడు, వెళ్ళి యుద్ధం చేస్తాడు సహస్ర కవచుడు రాక్షసుడితో. ఈ లోపల నారాయణుడు తపస్సు చేస్తున్నాడు ఈ 1 year. వాడు ఒక కవచాన్ని పగలగొట్టాడు అర్జునుడు, నరుడు. మళ్ళీ నెక్స్ట్
నారాయణుడికి ఇచ్చారు ఛాన్స్. నారాయణుడు అప్పుడు నరుడు తపస్సు చేస్తున్నాడు, నారాయణుడు వెళ్ళి యుద్ధం చేసి ఇంకో కవచం తీశాడు. అలా నరనారాయణులకే 999 కవచాలు తీయడానికి 999 సంవత్సరాలు పట్టింది. అంటే అంత బలమైన వాడు కర్ణుడు. రాక్షసులు అందరూ బలమైన వాళ్ళే, కాకపోతే యూజ్లెస్ ఫెలోస్. ఎవరు కాదు? రావణాసురుడు కాదా, లేకపోతే భండాసురుడు కాదా? భండాసురుడు అనేవాడు లలితాదేవితో యుద్ధం చేసినటువంటి వాడు, విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తి చంపినటువంటి రాక్షసుల్ని, మళ్ళీ ఆ రాక్షసులను రావణుడిని, కుంభకర్ణుడిని, కంసుడిని అందరినీ బతికిచ్చేస్తాడు. శాభాస్ అని అమ్మవారు మెచ్చుకొని కరాంగళనకోత్పన్న నారాయణ దశాకృతి అని లలితా సహస్రంలో చెప్పారు. అమ్మవారికి ఎంతసేపు అది? కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు, కర అంగుళి నఖ అంటే గోళ్ళు, ఇలా విధిల్చాడు. ఉత్పన్న పుట్టిన కర అంగుళి నఖ ఉత్పన్న నారాయణ శ్రీమన్నారాయణమూర్తి యొక్క 10 ఆకృతి అవతారాలు. అంటే అమ్మవారికి ఇలా విధిలిస్తే చాలు 10 రాముడు, కృష్ణుడు, కూర్మావతారం, మత్స్యావతారం అందరూ పుట్టేసి 5 నిమిషాల్లో వాడిని చంపేశారు ఆ రాక్షసుల్ని. అంటే వీడొక్కడే కాదు రాక్షసుడు, కర్ణుడు ఒక్కడే కాదు, రాక్షసులు అందరూ బలమైన వాళ్ళే. వీళ్ళు ఎవరో కాదు, దేవతల బ్రదర్స్ వీళ్ళంతా. దితి కశ్యప మహర్షికి దితి అదితే నిద్ర భార్యలు. దితికి పుట్టిన వాళ్ళు, కశ్యప మహర్షికి దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు, రాక్షసులు అయ్యారు. అదితికి కశ్యప మహర్షికి పుట్టిన వాళ్ళు దేవతలు అయ్యారు. అందువల్లనే దేవతలకు ఉన్న శక్తే ఆటోమేటిక్గా రాక్షసులకు ఉంటుంది. అర్జునుడికి ఉన్నంత శక్తే కర్ణుడికి అందుకే ఉంటుంది. అందువలన కర్ణుడిని నేను తీసిపారేసే క్యారెక్టర్ కాదు, కాకపోతే దే ఆర్ ఈక్వల్లీ గుడ్ అండ్ ఈక్వల్లీ పవర్ఫుల్. బట్ అట్ ద సేమ్ టైమ్ అర్జున హ్యాస్ హిజ్ ఓన్ మెరిట్స్ బికాస్ ఆఫ్ హిస్ వర్చ్యూ, క్యారెక్టర్. అందువలన ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ మెయిన్. ఇప్పుడు చదువు ఉందమ్మా, చదువు ఉన్నటువంటి వాడికి తెలుగు పద్యాల్లో చదివాం. నాగమణి, ఇదిగో విద్యావంతుడికి పని నాగుపాము పైన మణి ఉంటుంది. మణి ఉంది కదా అని ఇంట్లో పెంచుకుంటారా అందరూ? మణి కాస్ట్లీ, ₹1 కోటి వస్తుంది అని చెప్పేసి అందరూ నాగుపాములు ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. వాడు ఎంత పండితుడైనా, ఎంత చదువుకున్న వాడైనా, ఎంత మినిస్టర్ అయినా, ఎంత పదవి ఉన్నా, వాడు ఎంత వీరుడైనా, వాడి దగ్గర ఒక బ్యాడ్ లక్షణం ఉంటే వాడిని గుమ్మం బయట పెడతారు కానీ లోపలికి రానివ్వరు. కారణం ఎందుకు? వాడిని ఉమనైజర్ అన్నాడు అనుకో, వాడిని లోనకి రానిస్తే వీడి పెళ్ళాన్ని ఎత్తుకుపోతాడు. వాడు దొంగ కొడుకో, వీడి సామాన్ దొంగతనమాని ఎత్తుకుపోతాడు, దోపిడి. కాబట్టి చెడ్డవాడిని కలునికి నిలువెల్లా విషము. కాబట్టి కర్ణుడు ఎప్పుడైతే దానగుణము అనేటటువంటి గుడ్ వర్చ్యూస్ ఉన్నప్పటికీ తర్వాత వీరత్వం ఉన్నప్పటికీ ఈ దుష్టుల పట్ల ఉన్నటువంటి దంభభావము, వాళ్ళ ఆరాధనా భావము చెడ్డవాళ్ళతో తిరిగితే అంతే గతి అలాగే ఉంటుంది. కానీ గతంలో రావణాసురుని కూడా హీరోయిక్గా చూపించారు కదా సార్, అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు కర్ణుడి విషయంలో ఎందుకు? అప్పుడు లేదంటే అప్పుడు కూడా ఉంది. అప్పుడు ఆ సినిమా రాసింది ఇప్పుడు దానవీర సూరకర్ణ సినిమా రాసింది, తర్వాత రావణాసురుడిని ఇవన్నీ రాసింది కమ్యూనిస్టులు రాశారు. ఎన్టీ రామారావు గారు ఏం చేసేవారు, ఆయన పాత్రకు తగ్గట్టుగా దుర్యోధనుడి పాత్రలు కూడా వేస్తారు. ఇప్పుడు నాటకాలు వేసేవాళ్ళు ఇంతకు ముందు భీముడి పాత్రలు ఏరియళ్ళు అంతా దుర్యోధనుడి పాత్రలు వేస్తారు. అంటే దుర్యోధనుడు డైలాగ్ ఈజీగా ఉంటాయని. ఎప్పుడు కూడా హీరో పాత్రలు వేస్తే, మంచి వాళ్ళ పాత్ర వేస్తే ఎవరు చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఒక అతను మంచివాడు అన్నారనుకో, ఒక అతను మంచివాడు అంటే పేపర్లో న్యూస్ చూస్తారమ్మా, వాడు 100 మందిని హత్య చేస్తాడంటే కానీ వెంటనే చూసేస్తాడు. ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకుంటాం, వైట్ షర్ట్ ఎవడు చూడు, ఇక్కడ చిన్న నల్ల మచ్చ ఉందనుకో దాన్నే చూస్తారు. ఇది సొసైటీ యొక్క లక్షణం. కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ గారు రావణాసురుడి కోసం వేసినప్పుడు అప్పుడు కూడా ప్రతిఘటనించారు. అందరూ నిర్మాతలు, ఆయన కొలీగ్స్ అంతా, నీ క్యారెక్టర్ బాబు, నువ్వు ఆ రావణాసురుడి పాత్ర, కీచకుడి పాత్ర ఏంటి, ఇవి వేస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతాయి బాబు, నువ్వు హీరోగా ఇంకా ఎదగాల్సినాడు, నువ్వు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు కావాలని అప్పుడు చెప్పారు. కానీ ఎన్టీఆర్కి ఏంటంటే ఎన్టీఆర్కి బ్యాలెన్స్ తెలుసు, ఏ పాత్రను ఎలా చేయాలో. అందుకని ఆయన తన ఇమేజ్ని కాపాడుకుంటూ యాంటీ హీరోస్ పాత్రలు, విలన్ పాత్రలు వేసుకున్నా తన ఇమేజ్కి ఎక్కడా కూడా డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని పాత్రలు రాయించుకున్నాడు అనమాట. అయినప్పటికీ కూడా ఆయన ఆ చెడ్డ పాత్రలు వేసిన ప్రభావం ఆయన ఆఖరి దశలో ఆయన లైఫ్లో చూపించింది. ఎప్పుడు కూడా చెడ్డ పాత్రలు వేయకూడదు. చెడ్డ పాత్రలు వేయడం వల్ల ఎప్పుడు కూడా హీరోయిక్ పాత్రలు మరి ఆ బ్యాలెన్స్ జరిగింది ఎన్టీఆర్ విషయంలో. ఎందువల్లంటే రాముడు, కృష్ణుడు పాత్రలు వేసినప్పుడు ఆయన నేల మీద పడుకునేవాడు, ఎన్వి తినేవాడు కాదు, ఉపవాసం చేసేవాడు, అంత భక్తిపరుడు. బ్యాలెన్స్ చేశాడు ఆయన. విలన్స్ పాత్రలు వేసినప్పుడు చేసిన పాపం ఆయన లాస్ట్ లైఫ్లో పాపం ఆయన సీఎం పోస్ట్ పోవడము, చెప్పులేసి అందరూ విసరడము, ఎమ్మెల్యేలు, లక్ష్మీభారత్ వచ్చిన తర్వాత పదవి చ్యుతుడు అవ్వడము, భంగపాటు, ఇవన్నీ ఆ పాత్రలు వేసిన దాని ఫలితమే అనమాట. ఓకే. సో సార్, దుర్యోధనుడు చేసే అధర్మాలను సహాయం చేస్తున్నందుకు కర్ణుడు ఇది బ్యాలెన్స్ చేయడానికి దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు అని అంటారు. అది ఎంతవరకు నిజం? అది రాంగ్.
అది రాంగుడు. ఆ కర్ణుడి గురించి మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాలి. అది పుట్టుకతో వస్తుంది దాన గుణం. ఈ బ్యాలెన్స్, ఆయన ఏం బిజినెస్ మ్యాన్ కాదు, మహేష్ బాబు కాదు ఆయన, ఎవరు కర్ణుడు. అసలు ఈ పాత్ర ఎవరికి ఇచ్చారు? ప్రభాస్కి ఇచ్చారా? బిజినెస్ మ్యాన్ అయితే ఈ పాత్ర ఇదైతే మహేష్ బాబుకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఏంటంటే కర్ణుడు ఆయన సహజంగా ఎవరొచ్చి అడిగితే ఇన్స్టింక్ట్ ఇచ్చేస్తాడు. అతను ఎందుకు చెడ్డవాళ్లతో దోస్తానా చేశాడు అంటే రాధేయ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అతన్ని రాధేయ కుమారుడు సోతపుత్రుడు 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 అంటూ అవమానిస్తూ చిన్నప్పటి నుంచి అవమానించారు ఆయన్ని. తర్వాత నువ్వు బ్రాహ్మణుడు కాదు, నీకు విద్యలు నేర్పం అంటూ అవమానించారు. ప్రతికూల వాతావరణాల్లో పెరిగాడు ఆయన. అయితే అప్పుడు దానికి ఎవర్షన్ వచ్చేసి ఎనిమిటీ సొసైటీ మీద డెవలప్ చేసుకుని ఒక రకమైన ప్రజల మీద ఎవర్షన్ తెచ్చుకుని చెడ్డవాళ్ళతో దోస్తానా చేశాడు. కానీ అదే కృష్ణుడు క్లారిటీ ఇస్తాడు కర్ణుడికి, నేను కూడా నీకులాగా పెరిగాను రా, నేను వెళ్ళి చెడ్డవాళ్ళతో తిరిగానా, నాకు కూడా తల్లి లేదు, తల్లిదండ్రులు కన్న తర్వాత నేను వేరే వాళ్ళ చేత పెంచబడ్డాను, చిన్నప్పుడే రాక్షసులు వచ్చేసారు, రకరకాల కష్టాలు నేను పడ్డాను, బట్ ఐ ఫాట్ ఫర్ ధర్మం వైపు ఉన్నాను. నిన్ను అధర్మం వైపు ఎందుకు వెళ్ళమన్నారు నిన్ను? దట్స్ వై యు ఆర్ పనిష్డ్, నేను అందుకే నీకు పనిష్మెంట్ ఇచ్చాను అని చెప్తాడు కృష్ణుడు. ఎవరైనా సరే, మనమైనా సరే, కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అర్జునుడు కూడా ఎవరైనా సరే ధర్మం వైపులో అయితే కృష్ణుడు ఇసిరేస్తాడు. ఇప్పుడు కృష్ణుడిని పాండవ పక్షపాతి అంటారు, పాండవ పక్షపాతి కాదు, ధర్మపక్షపాతి. అదే అర్జునుడు, అదే పాండవులు కనుక ధర్మం వైపు లేకుండా వాళ్ళు అధర్మం వైపు ఉంటే పాండవులను కూడా ఇసిరేస్తాడు కృష్ణుడు. వాళ్ళు ధర్మం వైపు ఉన్నారు, అది పాండవుల యొక్క క్యారెక్టర్. వాళ్ళ తల్లిని రక్షించారు, తల్లిని గౌరవించారు, పెద్దవాళ్ళని గౌరవిస్తారు. ఇప్పుడు మనకు ఇలా పాండవులు వచ్చారనుకో, అర్జునుడు మనకు నమస్కారం పెడతాడు, కర్ణుడు పెట్టడు. నెక్స్ట్ రెండోది వెంకరమ్మ నమస్కారం అంటాడు. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను, ద్రౌపది స్వయంవరం జరుగుతున్నప్పుడు కర్ణుడు వెళ్ళి అది ఆయుధం ద్రౌపది స్వయంవరం ధనుస్సును ఎత్తుతుంటే ఇబ్బంది పడుతుంటే మిగతా వాళ్ళు ఉంటే ఎత్తగలిగి అది రెడీ అవుతాడు, శబాస్ అని అర్జునుడు మెచ్చుకుంటాడు. అర్జునుడి దగ్గర గొప్ప గుణం ఉంది, అప్రిసియేషన్ గుణం ఉంది. సమఉజ్జి అయినా సరే తను చేసుకోవాలనుకున్న ద్రౌపది వెళ్ళిపోతుందని కూడా కుళ్ళు కూడా లేదు. పదే పని నాకు రాసిపెట్టుంటే నాకు వస్తుంది విధి, నా ధర్మాన్ని నమ్ముకుంటానని మెచ్చుకున్నాడు. కానీ కర్ణుడు ఎప్పుడు కూడా అర్జునుడిని మెచ్చుకోవాలి. అర్జునుడి యొక్క వీరత్వాన్ని ఎంతసేపు అర్జున్ చంపేస్తా, నా మెయిన్ ఎనిమి. అరే ఎనిమిటీ ఎవరి కర్రకు నిప్పు ఉంటే వాళ్ళే కాలిపోతారు. అలాగా కర్ణుడిలో పెరిగినటువంటి ఆ నిప్పు ఆ యొక్క ఇది అతనే కాలిపోయాడు, అంతేగాని దుర్యోధనుడి వల్ల కాదు. లాస్ట్కి దుర్యోధనుడు కూడా రియలైజేషన్ అయ్యి అశ్వత్థామను కూడా అంటాడు, ఎంత పని చేసావురా నాయన, నువ్వు వెళ్ళి ఉప పాండవులను చిన్నపిల్లలను కోసేసావు అన్నాడు. దుర్యోధనుడు కూడా హీ యూజ్డ్ టు రెసిస్ట్ కర్ణ ఇన్ సమ్ సందర్భాల్లో. కానీ సార్ అర్జునుడి కొడుకుని కూడా చంపారు కర్ణుడు అని అంటారు, అది నిజమేనా? 100%. అభిమన్యుడు అనేటటువంటి వ్యక్తి, అతను కూడా చంద్రుడి నుంచి పుట్టినటువంటి వాడు. అతను చంద్రకళంలో 16 సంవత్సరాలు మాత్రమే భూమి మీదకి వస్తాడనమాట. ఓన్లీ ఫర్ 16 years వస్తాడు. అందుకే కృష్ణుడు చంపించాడు 16 yearsకి. వీళ్ళంతా ఏం చేస్తారు, వచ్చి మహాభారత యుద్ధం జరుగుతుంటే వీళ్ళకి ఏం అవసరమో అతను పద్మవ్యూహాన్ని చొచ్చుకొని వచ్చేస్తాడు లోపలికి. బయటకు రావడం రాదు. నాకు కూడా అంతే, చెట్టు ఎక్కడో వచ్చుకొని కిందకి దిగడం రాదు. అందుకని అభిమన్యుడు రథం మీద చొచ్చుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి ఏం చేశాడు, ఇది చూసి మొత్తం భీష్మద్రోణుడు ఆయన చేతిలో ఆయుధం ఉన్నంత వరకు ఎవరిని నిలవనీయడరా అని చెప్పి భీష్ముడు కూడా, ద్రోణుడు, భీష్ముడు, ఇందులో కర్ణుడు ఒకటి పాత్రే కాదు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, ఈ గ్యాంగ్ అంతా కలిసి చిన్న పిల్లోడైనటువంటి 16 సంవత్సరాల కుర్రోడిని అన్యాయంగా ఆ చేతిలో ధనుసును తుంచేశారు, అధర్మంగా అవినీతి యుద్ధం చేసేసి చంపేశారు. దట్స్ వై దే ఆర్ పనిష్డ్ బై లార్డ్ కృష్ణ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు ఎవ్వడైనా కావచ్చు, కృష్ణుడు మాత్రం వదలడమ్మా, తోలు తీసేస్తాడనమాట. ఓకే. సో కానీ సార్ కర్ణుడికి శాపాలు అనేవి లేకుంటే ఆయన అంతటి వీరుడు లేరు అని అంటారు. సో ఆ శాపాలు ఎలా వచ్చాయి అసలు? కర్ణుడు విధి, అది ఒక రాక్షసుడిని ఎలా హీరోని చేస్తాం చెప్పు. ఒక రాక్షసుడు పూర్వజన్మలో రాక్షసుడు, వాడి బుద్ధి ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. రాక్షస గుణాలు ఈ జన్మలో కూడా ఉంటాయి అన్నమాట. అందువల్ల చెడ్డోళ్ళు పెట్టి నకారాత్మక శక్తికి అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మనము ఎంతో మందికి ఉన్నది ఉన్నట్టుగా జ్ఞానం బోధిస్తున్నావు నువ్వు.
అమ్మా ఎంతోమంది మంచి పండితులతో జ్ఞానం బోధిస్తుంటే కొంతమంది నరఘోష ఉంది, నరగోలు ఉంది, నరదృష్టి ఉంది, చేతబళ్ళు ఉన్నాయని చెప్తారు. మనం ఏమీ లేవురా బాబు, మొత్తం అలాంటివి ఏమీ లేదని చెప్తాం. మరి ఈ ఎవరికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు, నకారాత్మక శక్తికి అట్రాక్ట్ అవుతారు వాళ్ళు, ఎవరైతే దుష్ట శక్తి ఉంటుందో. ఈ అర్జునుడు సకారాత్మక శక్తి కాబట్టి ఈ యొక్క శాపాలు లేకపోతే బాగుండును, నేను బాగా చదివి ఉండుంటే కలెక్టర్ అవుదును, నేను బాగా చదివి ఉండుంటే ఐఐటి వచ్చును అనడం ఇవన్నీ పనికి మాలిన స్టేట్మెంట్లు. కాబట్టి ఈ కర్ణుడికి శాపాలని విధి రాసి ఉంది, రాక్షసుడికి ఎవరు హోదా ఇవ్వరు. కాబట్టి ఆ వాసనలను బట్టే వాడు బుద్ధి కర్మానుసారిని అన్నారు. పూర్వజన్మ బుద్ధులను బట్టే అతను కృష్ణుడు ఏం చేయలేదు, నువ్వు వెళ్ళు గో అని అనలా. ఇంకా కృష్ణుడు రక్షించాలని కమాన్ ఇటు వచ్చి ధర్మం వైపు ఉండవయా, అధర్మం వైపు వెళ్తామంటే వీళ్ళంతా నీ తమ్ముళ్ళు రా నాయన అన్న అని 1000 సార్లు 1,00,000 సార్లు ఆపర్చునిటీస్ ఇస్తాడు. ఆ బుద్ధిహీనుడు ఏం చేశాడు, బుద్ధి కర్మానుసారిని అంటారు కాబట్టి కర్మ వైపే లాగేస్తుంది కాబట్టి చెడ్డ కర్మ అటే వెళ్ళిపోయాడు, దుర్యోధనుడి వైపే. నెక్స్ట్ ఇక్కడ గొప్ప జోక్ ఏంటంటే కర్ణుడు ద్రౌపది యొక్క వస్త్రాన్ని వ్యవస్థరం చేసేయమని చెప్పేసి ఫస్ట్ ఐడియా ఇచ్చిందే కర్ణుడు, దుర్యోధనుడు కాదు. దుర్యోధనుడు కలి అవతారం, కలి ఎప్పుడు తప్పు చేయడు, కలి తన అసిస్టెంట్స్ తప్పులు చేస్తాడు. కృష్ణుడు ఎప్పుడూ తప్పు చేయడు, కృష్ణుడు తన అసిస్టెంట్స్ తప్పు చేస్తే రక్షిస్తాడు, వీడేమో తన అసిస్టెంట్స్ చేస్తే తప్పులు చేస్తాడు. దుర్యోధనుడు ఎక్కడైనా తప్పు చేస్తాడని చూపించు, ఎక్కడ వెళ్ళి బట్టలిప్పాడా, దుశ్శాసనుడి చేత చేయించాడు. కర్ణుడి చేత ఏమో నువ్వు ఆనుకోటే ఈనుకోటే అన్నాడు. కలికి మరి ఎందుకు వలన అంటే కలి కూడా బ్రహ్మని యొక్క పుత్రుడే కాబట్టి అతను కూడా తప్పులు చేయడం అనమాట. అందువలన ఇక్కడ ఏంటంటే శాపాలు ఎందువల్ల వచ్చినాయి అన్నావు నువ్వు. 1 by 1 మరి భూమి ఏం చేస్తాడంటే ఎన్టీ రామారావు గారి సినిమాలో చూపించాడు. ఇప్పుడు ఒక ఆవు, ఒక గోవు ఉంటుంది, మన వ్యాస పురాణంలో కూడా భారతంలో కూడా ఉంటుంది. ఫస్ట్ ఏం జరుగుద్దంటే కర్ణుడికి చిన్నప్పుడు కవచ కుండలాలతో అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఈయన వచ్చేసి ఇవి లాగేస్తాడు. ఒక బ్రాహ్మణుడు ఒక గోవు పిల్లని పెంచుకుంటుంటే ఆ ఆవు పెంచుకుంటున్నప్పుడు ఇంద్రుడు తన మాయాజాలంతో ఆ ఆవుని ఒక సింహం తరుముతున్నట్టుగా, ఒక పులి తరుముతున్నట్టుగా చూపించి మహేంద్రజాలం అంటారు దాన్ని, అది చేయించి ఆ యొక్క ఆవుని ఆ పులి మీద వేసినటువంటి బాణం మాయమైపోయి పులి ఆ బాణం వెళ్ళి ఆవుకు తగిలి ఆ బ్రాహ్మణుడికి ఆధారమైనటువంటి ఆ గోవు చనిపోద్ది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు శాపం పెట్టాడు, నాయనా నువ్వు నాకు ఉన్న ఆధారాన్ని తీసేసావు, నువ్వు చచ్చిపోయేటప్పుడు దిక్కుమాలను జావు చచ్చిపోతావు అన్నాడు. నెక్స్ట్ రథం, ఒక చిన్న పిల్ల ఆయిల్ పడిపోతే నూనె అనేటటువంటిది కింద పడిపోతే ఏడుస్తుంటే పాపం జాలితో కర్ణుడు ఏం చేస్తాడంటే ఈ పిల్ల ఏడుస్తుంది, దీన్ని ఏమైనా సరే సంతోష పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో భూమిని ఇలా పిండేస్తాడనమాట ఆయిల్ని. అప్పుడు భూదేవి కోపం వస్తుంది. భూదేవి ఏమంటుంది, కర్ణ నీకు తెలీదా, ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి, భూమిలో పడినటువంటిది భూమిలో ఇంకిపోతుంది, దాన్ని మళ్ళీ ఇంకొక రూపంలో నువ్వు తీసుకోవాలి తప్ప సేమ్ రూపంలో వెనక్కి తీసుకోలేము మనం కూడా. That is called as law of conservation of energy. Energy can neither be created nor destroyed but can be transformed from one form to the other. ఒకసారి మనము బొగ్గుని కాల్చేసింది థర్మల్ ఎనర్జీ, నేను మారిపోయింది, అగ్ని మారిపోయింది. తర్వాత అది కైనటిక్ ఎనర్జీగా, పొటెన్షియల్ ఎనర్జీగా మార్చేస్తాం, హైడ్రో ఎలక్ట్రిసిటీగా మార్చేస్తాం. మళ్ళీ పాత రూపానికి అది కన్వర్సబుల్ రియాక్షన్ అయితే జరుగుతుంది, బట్ ఇది కన్వర్సబుల్ రియాక్షన్ కాదు, ఇంకొక రూపంలో తీసుకోండి ఎనర్జీని అని చెప్పింది ఈ సూత్రం. దాని ప్రకారం ఈయన నియమాలకి విరుద్ధంగా ఈయన ఏం చేశాడు, ఇర్రివర్సిబుల్ రియాక్షన్ను కూడా రివర్సిబుల్ రియాక్షన్గా చేయాలి, ఇర్రివర్సిబుల్ కాదు దాన్ని చేయాలి అనే దీంతో ఆయన ప్రయత్నించి భూమిని గట్టిగా పిండుతుంటే భూదేవి శపించేసింది, అవసాన సమయంలో నీకు ఈ చక్రం భూమిలో ఇరుక్కుపోవాలి అని. తర్వాత ఇక ఆఖరిగా అబద్ధం చెప్పి బ్రాహ్మడికి చదువు చెప్పనివ్వట్లేదు అంటే అబద్ధం చెప్పి వెళ్ళి పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు. ఆ పరశురాముడు క్యాస్ట్ ఫీలింగ్ పర్సన్, ఆయన బ్రాహ్మణులకు మాత్రమే నేర్పిస్తాను, నేను ఇంకా మిగతా విద్యలు అంటే అతని ఉద్దేశం ఏంటి, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతారమైనటువంటి పరశురాముడికే క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అంటే సమాజంలో ఇలా ఉంటాయి. కాబట్టి అటువంటి టైంలో ఇతను అబద్ధం చెప్తే
తప్పే ఉందిలే అని చెప్పేసి అబద్ధం నేర్చుకుంటే అది ఇంద్రుడు బయట పెట్టి ఇచ్చేస్తాడు. ఒక పురుగు రూపంలో వచ్చి అతని యొక్క రక్తాన్ని అంతటిని గురుసేవ చేసుకుంటున్నాడు తొడ మీద పెట్టి. అతన్ని ఆ రక్తం చూసి కర్ణ అబద్ధం చెప్పకు, నీలో ఒక బ్రాహ్మణ పుత్రుడు, బ్రాహ్మణ క్యాస్ట్ అనుకున్నాను, బ్రాహ్మణుడు అని, నువ్వు నీలో క్షత్రియ తేజస్సు కనబడుతుంది, ఎంత ధైర్యం ఎంత సహనం క్షత్రియులకే ఉంటుంది, కాబట్టి నువ్వు ఇది చేసావు, నిజం చెప్పంటే కాదండి అంటాడు. అప్పుడు అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నావు కదా, ఆ బ్రహ్మాస్త్రం మర్చిపోగాక. బ్రహ్మాస్త్రమే కాదు, బ్రహ్మ శీర్షాస్త్రం, బ్రహ్మాండ అస్త్రం, 3 అస్త్రాలు ఇచ్చాడు. ఆ అస్త్రాలన్నీ కూడా నీకు అవసాన దశల్లో ఉపయోగపడవు అని చెప్పిస్తాడు. అప్పుడు పాపం పరశురాముడిని శరణు వేడితే ఇలా జరిగింది అని అంటే, గురువుకి దయ ఉంటుంది కాబట్టి, విష్ణుమూర్తి అవతారం కాబట్టి కొన్ని ఆయుధాలు ఇచ్చి, ఓకే నీకు ఇవి రిప్లేస్మెంట్ కింద ఇస్తున్నాను, పెట్టిన శాపం వెనక్కి తీసుకోవడం కుదరదు నాయన, ఇవి పెట్టి నువ్వు ముందుకెళ్ళిపో అన్నాడు అనమాట. ఇవన్నీ శాపాలమ్మ. ఓకే. సో సార్, కానీ ఈ అర్జునుడి కంటే నేను గొప్పవాణ్ణి అని పోరాటం చేస్తూ ఉంటాడు కర్ణుడు. సో నిజంగానే అర్జునుడు అంత గొప్ప వీరుడా అని అనుకోవచ్చా? అర్జునుడు ఎవరమ్మా? సాక్షాత్తు నరమహర్షి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. సాక్షాత్తు శివుడితో యుద్ధం చేస్తే అర్జునుడి యొక్క గొప్పతనం చెప్తారు. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం మీద మేమంతా పెరిగాం చిన్నప్పుడు. మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు ప్రధాన పూజారి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు మేము అక్కడ పడుకునేవాళ్ళం. అక్కడ ఆ కొండ మీద ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేస్తే సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో ఇద్దరు వస్తారు. వచ్చి అర్జునుడిని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు కదా అస్త్రం. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, 250 mg వేయాలి, తర్వాత ఇంకా తగ్గకపోతే 500 mg వేయాలా, ఒకేసారి అయితే 2000 mg అయితే దమాలని చేస్తాను నేను. పొటెన్సీ టెస్ట్ చేయాలా, శరీరం దృఢంగా ఉందా లేదా. తట్టుకోకపోతే నేను ఒకసారి 5 lakhs పెనిట్యూర్ ఇంజెక్షన్ వేసాను ఒక పేషెంట్కి. జిక్ 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 అని ఇలా వణికేశాడు. మాకు అచ్యుతరామారావు గారు, మా అంకుల్ డాక్టర్ గారు, బయటకు వెళ్ళరా నువ్వు కూర్చో అంటే, నేను 5 lakhs 10 lakhs పెనిట్యూర్ ఇంజెక్షన్ వేస్తే, ఓసి ఇంజెక్షన్ పొడి చేయడమే కదా, పొడి చేద్దామని పొడి చేశా. నాకేం తెలుసు అంత పొటెన్సీ వేస్తే చలి ఇలాగా చచ్చిపోదుడేమో. అంకుల్ వచ్చాడు, మళ్ళీ దానికి యాంటీడోస్ ఇచ్చాడు. ఇలా ఉంటుంది. అంటే బాడీ తట్టుకుంటుందా లేదా అని చూడాలి. కాబట్టి అర్జునుడు ఏం చేశాడు, చేసినప్పుడు అర్జునుడు టెస్టింగ్ చేసుకోవడానికి వచ్చాడు. ఏమో వీడు చెడ్డోడేమో, వీడి క్యారెక్టర్ ఏంటి చూద్దామని చెప్పేసి వస్తే, అర్జునుడితో పరమేశ్వరుడు యుద్ధం చేస్తే ఎలా చేస్తాడు, ఒక బోరుని సృష్టిస్తాడు. బోర్ అంటే ఒక అడవి పందిని సృష్టిస్తాడు. అడవి పందిని సృష్టించి దానికి అర్జునుడు బాణం వేస్తాడు. ఈయన తపస్సు భంగం చేస్తుంది అనమాట అర్జునుడిని. తపస్సు భంగం చేస్తుంటే అర్జునుడు బాణం వేయగానే అదే టైంకి శివుడు కూడా బాణం వేసేసి చచ్చిపోయింది. నా బాణం వల్ల చచ్చిపోయింది, నా బాణం వల్ల చచ్చిపోయిందని ఇద్దరు వాగ్వాదం చేసుకుంటారు. పోనీ వదిలేద్దామని అర్జునుడు వెళ్ళిపోతుంటే రెచ్చగొడతాడు శివుడు. రెచ్చగొట్టి తర్వాత అప్పుడు ఏం జరుగుద్ది, ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. యుద్ధం చేసుకున్నప్పుడు ఘోరాతి ఘోరమైన యుద్ధం, మహాయుద్ధం. ఎవరికి? అర్జునుడికి శివుడికి. వీడి కర్ణుడికి ఏమైనా అర్జునుడిలాగా రా బాబు నాతో యుద్ధం చేసుకుంది కానీ రా అని ఛాన్స్ కూడా అతడు గేట్ దగ్గర కూడా రానివాడు శివుడు. ఎందువల్లంటే అర్జునుడికి తపశ్శక్తి ఉంది. అప్పుడు ఆ తపస్సులో ఇతను వేసిన ప్రతి బాణము కూడా శివుడి మీద పడుతుంది, శివలింగం మీద పడుతుంది. అక్కడ పార్వతీదేవి ఏం చేస్తుంది, వీడికి చితగ్గొట్టేస్తాడు శివుడు. మామూలుగా కాదు, వీడిలో ఉన్న లాస్ట్ బ్లడ్ కూడా తీసేసినట్టుగా ఓపిక తీసేస్తే, అయినా సరే అర్జునుడు అలా ఎల్లుకొని వెళ్ళి పరిగెట్టి మళ్ళీ బాణం తీసుకొని మళ్ళీ యుద్ధానికి వస్తుంటే పార్వతీదేవి స్టన్ అయిపోద్ది. అరే బాబు ఏం పోరాట పెట్టిమా, ఏం ఫైటింగ్ కెపాసిటీ వీడికి అని. దట్ ఈస్ అర్జున. అంటే లాస్ట్కి నేను ఇంక నిమిషంలో చచ్చిపోతున్నాను అనగా కూడా కొట్టాలి, శివుడేమని ఎవరమని కొట్టాలి అని చెప్పే లాస్ట్ ఫైటింగ్ కెపాసిటీని నేర్పేవాడు అర్జునుడు. అలాగే లక్ష్యం మీద, గోల్ మీద అర్జునుడికి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ కర్ణుడికి లేదు. కర్ణుడికి ఎంతసేపు కోపం, నన్ను సమాజం ఎలా చేసిందని ఫ్రస్ట్రేషన్, నన్ను చిన్నగా చూశారు, సూతపుత్రుడని చూశారనేటువంటి ఎనిమిటి సమాజం మీద పెట్టుకున్నాడు. అర్జునుడు ఏం పెట్టుకోలేదు. అర్జునుడికి ఏంటి, ద్రోణాచార్యుడు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మిగతా వాళ్ళు అందరిని అడిగితే ఏం కనబడుతుందా అంటే పక్షి ముఖం కనబడుతుంది అంటారు, పక్షి కనబడుతుంది అంటారు. అర్జునుడు నో, డైరెక్ట్ ఐలిడ్ ఆఫ్ ద దట్ బర్డ్ అంటాడు, ఐలైట్ కన్ను కనబడుతుంది అంటాడు, కొట్టేరా అంటాడు, కొట్టేశాడు. అంత సంవత్సరాలు సాధన చేశాడు. అందుకే జగదేక వీరుడయ్యాడు. అర్జునుడు అంటే అంత ఈజీగా ఈ నాగాశ్విని తయారు చేశాడా, లేకపోతే వీళ్ళు చేశారా? వీళ్ళందరూ మనం అర్జునం వందే జగదేక వీరం వసుదే వసుతం దేవం కంసచాణూరమర్ధనం
దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగత్తుకి గురువు ఆయన, వందే జగద్గురు. అలాగే అర్జునం వందే జగదేక వీరం. అర్జునుడు జగదేక వీరుడు. కృష్ణుడు మనతో తిరుగుతున్నాడు కదా అనుకొని ఈ యొక్క దుర్యోధనుడు వాళ్ళు మామూలు మనుషులు అనుకొని కృష్ణుడిని కట్టేపోయారు. తోలు తీసేస్తాను రో, ఏమనుకుంటున్నావు, నేను మామూలు మీతో ఆడుకునే కౌబాయిని అనుకున్నారా మీరంతా? మహేష్ బాబునాలో సూపర్ స్టార్ కృష్ణ అనుకున్నారా? తోలు తీస్తా వెదవల్లరా అని కృష్ణుడు తన విశ్వరూపం చూపిస్తే అందరూ పాస్ పోసేసుకున్నారు. నెక్స్ట్ అలాగే అర్జునుడు కూడా మనతో తిరుగుతున్నాడు కదా, మనలాగే కదా అనుకొని నాగాశ్విన్ లాంటి వాళ్ళు అందరూ సినిమాలు తీసేస్తే సరిపోద్దా? అర్జునుడు ముందు నిలబడలేడు ఎవడు కూడా. నరమహర్షి ఆయన, నారాయణుడికి సఖుడు. మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సకా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రోదయాళు నాణ్యం జానే నైవ జానే నజానే. కృష్ణుడికి ఫ్రెండు. కృష్ణుడినే తల్లిగా ఆరాధించాడు, కృష్ణుడినే తండ్రిగా ఆరాధించాడు, కృష్ణుడినే సర్వస్వంగా ఆరాధించాడు, కృష్ణుడినే బాసుగా ఆరాధించాడు, బావగా ఆరాధించాడు. అందువలన కర్ణుడికి అందులో 0.0001% భక్తి కూడా కృష్ణుడి మీద అంత లేదనమాట. ఈయనకి న్యాచురల్గా ఉంటుంది కృష్ణుడి మీద ప్రేమ. బికాస్ ఆయన కృష్ణుడి యొక్క నేడే రాధాదేవి ఎలాగో కృష్ణుడి యొక్క నేడే అర్జునుడు. అందువలన ఆయన యొక్క లెజసీని కంటిన్యూ చేయడం కోసం అర్జునుడు ఎప్పుడు కూడా కృష్ణుడు లెజసీని కంటిన్యూ చేయడం కోసం కష్టపడ్డాడు. వాడెవడు? కర్ణుడు వెళ్ళి దుర్యోధనుడు పంచన చేరాడు, దుష్టుల పంచన చేరాడు, డబ్బులు ఇసురుతున్నాడు, బిస్కెట్లు ఇసురుతున్నాడు అని. కాబట్టి అన్కంపారబుల్ ద లార్డ్ అర్జున ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ యూనిక్ అండ్ సంథింగ్ హీ ఇస్ లైక్ హీరోయిక్ అండ్ దిస్ ఫెలో ఇస్ ఎ విలన్. యూనో, పరాక్రమం ఉండొచ్చు, బట్ యువర్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఇప్పుడు చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇప్పుడు చదువుకున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి డాక్టర్లు, విద్యావంతులందరూ తెలుసుకోవాల్సింది ఇదే ఈ సినిమా ద్వారా. ఏంటంటే మీ సెల్ఫ్ కోసం, మీ కుటుంబం కోసం, మీ భార్యలకి, మీ తల్లులకి, మీ తండ్రులకి మీరు స్వార్థంగా బతికితే మీరు కర్ణుడు రోలు. అలా కాకుండా మీరందరూ కూడా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి మీరు మనం హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే అర్జునుడు వారు అవుతారు మీరు. అండ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్. ఎందుకు హెల్ప్ చేయాలండి అని అడగొచ్చు. సాక్షాత్తు కృష్ణుడే, సాక్షాత్తు శివుడే చెప్పాడు, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యువర్ ఫెల్లో బీయింగ్స్. ప్రతి ఒక్కడు కూడా పక్కింటి వాడిని చూసి ఆశిస్తాడట, వీడి కారు ఉంది నన్ను ఎక్కించుకుంటాడేమో అని. వాడి పక్కింటోడి కోసమైనా సరే వీడి కారు కొని తీరాలి. మీరు డెవలప్ అవ్వాలి. నేను డెవలప్ అవ్వను, నేను ఇక్కడే ఉంటాను అంటే కుదరదు. నువ్వు నాకు కారు ఎక్కించుకోవడానికి లిఫ్ట్ ఇవ్వడం కోసం కారు కొనవు, నాకు లిఫ్ట్ ఇవ్వడం కోసం బండి కొను అని చెప్పి సమాజం అవతల వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా గొప్ప వాళ్ళని చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్లో ఒకే ఒక సీట్ వచ్చిందమ్మా ఆడవాళ్ళకి, నీకు వచ్చింది సీటు, అక్కడ ఎవరు లేరు. నువ్వు మీ నాన్నగారు నిన్ను పంపుతారా ఆ కాలేజీకి, అడవుల్లో ఉన్న కాలేజీకి? అంటే సొసైటీ అదే 100 మంది ఆడపిల్లలు ఉన్నారనుకో పంపిస్తారు. అంటే సమాజానికి చేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మనం స్కూళ్ళకి వెళ్ళినప్పుడు ఏమని చదువుతామో, ఎంటర్ ద స్కూల్ టు లెర్న్, తర్వాత లీవ్ ద స్కూల్ టు సర్వ్ ద నేషన్. ఇది అక్కడ గురుకులాల్లో చెప్పారు. అర్జునుడు నేర్చుకున్నాడు, కర్ణుడు ఫెయిల్ అయ్యాడు. వాడు ఎంతసేపు నా ఫ్రెండ్స్ కమ్యూనిటీ, ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్, బంగారం వేసుకోవడం, ఎగ్జిబిషన్, రీయూనియన్లో ఒకళ్ళకొకళ్ళు మన ఎగ్జిబిషన్, నేను ఈ పోస్ట్లో ఉన్నాను, నువ్వు ఆ పోస్ట్లో ఉన్నావు, నా భార్యది ఇంత బంగారం వేసుకోవచ్చు, దీనికోసం చేసుకుంటున్నారు. కానీ నువ్వు చదివినటువంటి స్కూల్కి లక్షలు డొనేషన్ ఇచ్చి కమాన్ పెట్టు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి మళ్ళీ మేము మా పేరు మీద పెట్టండి సార్ అని ఇస్తున్నారా? టీచర్లు చదువు చెప్పిన టీచర్లకే బట్టలు పెట్టట్లేదు, చదువు చెప్పిన స్కూల్ ముఖమే చూడట్లేదు. టీచర్కి ఒక యాపిల్ పండు ఇచ్చానండి అంటాడు ఒకడు. ఒకసారి వాడి జీవితంలో ఒకటే యాపిల్ పండు ఇచ్చాడట. ప్రతి సంవత్సరం మనకి విద్యాభ్యాసం చెప్పినటువంటి టీచర్లకు బట్టలు పెట్టాలా? ఇవన్నీ నేర్పేది అర్జునుడు. హీ డిడ్ ఆల్ దిస్ థింగ్. సో ఈ యొక్క నాగాశ్విని ఇచ్చాడా? ఇప్పుడు నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నాగాశ్విని ఎప్పుడు కూడా ఒక జత బట్టలు కూడా వాళ్ళ మాస్టర్కి ఇవ్వలేదు. కాబట్టి అతనికి అలాంటి చెత్త థాట్స్ వచ్చి కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అలాంటి చెత్త సినిమాలు తీసి అతను యొక్క లైఫ్ని బర్బాద్ చేసుకుంటున్నాడు. సో కర్ణుడిని ఎప్పుడు కూడా హైలైట్ చేసి అతని జీవితం కూడా కర్ణుడిలాగా జీవితం కూడా విషాదంగా ముగుస్తుంది. ఇది అందులో డౌట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ నార్ ఎనీ ఆబ్లిగేషన్ విత్ నాగాశ్విన్ ఆర్ సమ్ అదర్ వన్. నేను ఒక ఇప్పుడు మిగతా నువ్వు ప్రవచనకారులను తీసుకొచ్చి ఇంత నిర్మోహటంగా చెప్పమంటే వాళ్ళు ఇంత నిర్మోహటంగా చెప్పరు. బట్ నేను చెబుతాను. ఎందుకనంటే ఉన్నాన్ని సత్యాన్ని చెప్పినప్పుడే యంగర్ జనరేషన్, నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కాబట్టి, నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి స్టూడెంట్స్ పాడవకూడదు. అర్జునుడి యొక్క గొప్ప లక్షణాలు నేర్చుకోవాలా, కర్ణుడి యొక్క బ్యాడ్ లక్షణాలు నేర్చుకోకూడదు అని చెప్పడమే ఆ సినిమాలో యొక్క సారాంశము, మోటో. అవి తీసి కన్క్లూడ్ చేస్తే నాగాశ్విన్ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అలా కాకపోతే హీ ఈస్ డ్యామేజింగ్ ద సొసైటీ, హీ ఈస్ డ్యామేజింగ్ ద యూత్ అండ్ డెఫినెట్లీ పీపుల్ విల్ రెసిస్ట్. అండ్ ఆ రెసిస్టెన్స్ ఎంతవరకు వస్తుందంటే ఆయనకి ఆ ప్రజల యొక్క ఆ యొక్క ఐ మీన్ ఆ భావన వచ్చేసి, ఆ విపరీత ఇది వచ్చేసి ఆయనకి శాపంగా మారుతుందమ్మా. ఓకే.
అంటే సార్ ఇప్పుడు వరకు కర్ణుడి గురించి వినని వాళ్ళు సినిమా చూస్తే మాత్రం నమ్మేస్తారు. అంతే కదా. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా అన్న తెలుసుకుంటారని తెలుసుకోవాలమ్మా, తెలుసుకోవాలి. మనం ధర్మ మార్గాన్ని వెళ్ళాలి. అప్పుడు కర్ణుల్లో కూడా కొన్ని ధర్మ లక్షణాలు ఉన్నాయి, దాన లక్షణాలు ఉన్నాయి, అవి నేర్చుకుందాం. ఆ తర్వాత వీరత్వము అర్జునుడి నుంచి నేర్చుకుందాం, కాన్సన్ట్రేషన్ నేర్చుకుందాం. ఇప్పుడు మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా యూత్ వీళ్ళంతా కూడా ఏం నేర్చుకోవాలి? అర్జునుడిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ డిటర్మినేషన్, కన్సిస్టెన్సీ, ఆ తర్వాత ఆ విల్ పవర్, ఆ కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవి నేర్చుకోవాలి. అంతేగాని ఈ కెరీర్ కౌన్సిలర్ని నేను స్టూడెంట్ యూ ఇంప్రూవ్, యూనివర్స్ ఉంది నీకు ఇస్తుంది, ఇట్లాంటివన్నీ చెత్త అంతా ఉండదు. ఈ జంప్స్ ఇంటు ద యాక్షన్. అర్జునుడికి సవ్యసాచి అని ఉంది, లాస్ట్గా చెప్తున్నాను. కర్ణుడికి లేదా బిరుదు. అర్జునుడికి ఆ కర్ణుడిని అడుగుతారు, దుర్యోధనుడు అస్తమానం వేళ యుద్ధం చేయంటే కర్ణుడు ఏమంటాడు? ఏమనుకుంటున్నావు అసలు? అతను అర్జునుడయ్యా బాబు, అతను అగ్నిదేవుడు. అతను వాడేటటువంటి గాంధీవము, ఆ యొక్క ధనుస్సు ఎవరిచ్చారు? ఆ రథం ఎవరిచ్చారు? అగ్నిదేవుడితో తపస్సు చేస్తే, అగ్నిదేవుడి కోసం తపస్సు చేస్తే అగ్నిదేవుడు వరుణదేవుడు ద్వారా గాంధీవం అనేటటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు, రథాన్ని ఇచ్చాడు, 2 బౌస్ ఇచ్చాడు, 2 అంబుల పది. దాంట్లో టకా టకా ఎడం చేత్తో రైట్ చేత్తో సమానమైనటువంటి స్పీడ్తో వేసేస్తాడు. అందుకే అతను సవ్యసాచి అన్నారు. ఇప్పుడు మనం రైట్ హ్యాండ్తో రాసినట్టు ఎడం చేత్తో రాయలేము, ఎడం చేతి రైటర్ గాళ్ళు కుడి చేత్తో రాయలేరు. బట్ కర్ణుడికి అది లేదు. కర్ణుడు ఏమంటాడు? నా దగ్గర ఉన్నది సామాన్యమైనటువంటి ధనస్సయ్యా, అతని దగ్గర ఉన్నది దేవతలు ఇచ్చింది అన్నాడే. కానీ అర్జునుడికి ఎలా వచ్చింది? అతను తపస్సు చేస్తే వచ్చింది, అంటే సాక్రిఫైస్ చేస్తే వచ్చింది. కృష్ణుడు అర్జునుడికి హింట్ ఇచ్చినప్పుడు అగ్నిదేవుడిని పిలవబోతున్నాడు, పిలుస్తుంటే పాండవులంతా అక్కడే ఉన్నారు. అయితే ఎమ్మని అడిగితే, అర్జున వై అగ్నిదేవా షుడ్ గివ్ యూ, నీకు ఎందుకు ఇవ్వాలయ్యా అసలు ఈ గాంధీవం ఇవ్వను అనగానే అర్థమైపోయింది. ఓహో సమ్ సాక్రిఫైస్ చేయాలని చెప్పి, అగ్నిదేవా నా శరీరాన్ని తీసేసుకో, నువ్వు కాల్ చేసుకో అని చెప్తే అగ్నిదేవుడు టెస్ట్ చేస్తాడు. వీడు కోతలకు వస్తున్నాడా, సగమని సగం కాల్ చేస్తాడు. ద్రౌపది, పాండవులు, ధర్మరాజు, భీముడు అంతా భయపడిపోతారు. కృష్ణుడి మీద కోపం వస్తుంది, ఏంటి ఇలాంటి యూజ్లెస్ ప్లాన్ ఇచ్చాడని. కృష్ణుడి పని అంతే పాపం, ప్లాన్స్ ఇచ్చి అందరి కోసం చేసి కృష్ణుడు లాస్ట్లో తిట్లు తింటా ఉంటాడు. అప్పుడు ఆ సాక్రిఫైస్ చూసి అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే, ఓకే యు ఆర్ పాస్డ్ ఇన్ మై టెస్ట్, నేను నిక్కిస్తున్నాను, గాంధీవనాన్ని ఇచ్చేస్తున్నాను. ఈ యొక్క గాంధీవధారి అర్జున. ఏమనుకుంటున్నారు? అర్జునుడు అంటే గాంధీవధారి అర్జునుడు, కర్ణుడికి అది లేదు పేరు. కాబట్టి ఈ యొక్క సినిమాల్ని నాగాశ్విని ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక సినిమాలు తీసుకునేటటువంటి వాళ్ళు ఆ రోజున పాత సినిమాల్లో విలన్స్ హీరోలుగా చూపించినటువంటి వాళ్ళకి పట్టినటువంటి దుస్థితి మీకు పట్టకూడదు, మీకు పతనం కాకూడదు అంటే రైట్గా తీయండి సినిమాల్ని. హీరోల్ని హీరోలుగా చూపించండి, విలన్లుగా చూపించండి, ఉన్న పాత్రలే చూపించండి. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన ప్రతి ధర్మం కోసం ఆయన పోరాడాడు. కృష్ణ పరమాత్మ గురించి మనం చెప్పుకోవాలి. అది మరి పెట్టాడో పెట్టలేదో కృష్ణుడి గురించి, ఓన్లీ వాళ్ళిద్దరిని పెడితే సినిమా అటర్ ఫ్లాప్ అయిపోద్ది. ఒకడు కూడా చూడు, లార్డ్ కృష్ణ ఉండాలి. లార్డ్ కృష్ణ ఇస్ ద బేస్. ఫౌండేషన్ లేకుండా పైన బిల్డింగ్ కడితే పడిపోద్ది. లార్డ్ కృష్ణ ఎప్పుడు కూడా ధర్మాన్ని వైపు గెలిపించాలని చెప్పి అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఇచ్చాడు. అర్జునుడికి ఎలా ఇచ్చాడో, పాండవులకి ఎలా ఇచ్చాడో, కౌరవులకి అందరికీ ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు. బట్ దోస్ ఫెలోస్ దే డిడ్ంట్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. వాళ్ళు ఉపయోగించుకోలేదు, వీళ్ళు ఉపయోగించుకున్నారు. అయినా సరే కూడా కరుణామయుడైనటువంటి ఆ కృష్ణుడు లాస్ట్ వరకు చేశాడు. లాస్ట్ డే కూడా రేపు చనిపోతున్నాడు అనగా కమాన్ మ్యాన్ అన్నాడు. రాముల వారి అవతారంలో ఉన్నప్పుడు చేంజ్ యువర్ మైండ్ మ్యాన్, రావణాసురా చేంజ్ యువర్ మైండ్, బతుకుతావురా నాయన, మార్చుకో, ఆయన కాళ్ళు పట్టుకోమంటలా, పరివర్తన చెందు, రిపెంటెన్స్ తెచ్చుకో అన్నాడు. వినలేదు ఆయన, వినకపోవడం వల్ల పోయారు. కాబట్టి రాముడైనా కృష్ణుడైనా మనకు పురాణాలకి వాళ్ళు హీరోలు, అర్జునుడు కర్ణుడు కాదు. దీని మీద ఈ డిబేట్లు పెట్టుకుని ఈ యొక్క కర్ణుడిని హీరో కింద వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళంతా ఎగ్జామ్స్ కూడా పాస్ అవరు. అలాగే అర్జునుడిని హీరో కింద పెట్టేసుకొని వాట్సాప్ స్టేటస్ వీళ్ళు పాస్ అవరు, కష్టపడి చదివితేనే పాస్ అవుతారు. అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. అది నాగాశ్వన్ గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా తీయాలి. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. ఓకే, సో ఇదనమాట ఇవాళ టాపిక్. ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.